హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఇది నామినేషన్స్ రివ్యూ కాదు, ఇది కంప్లీట్గా అనాలిసిస్ చెప్పబోతున్నా. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. నిఖిల్ నిజంగా దమ్మున్న మగాడు, రాసుకోండి, పక్క డౌట్ లేదు. ఎందుకు చెప్తున్నానంటే అంత హిట్ చేస్తున్నా కూడా సో ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు అంటే అది మామూలు మ్యాటర్ కాదు, మామూలు విషయం కూడా కాదు. నిఖిల్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఆ కథ వేరే ఉండేది. సొహైల్ ఉన్నా, సన్నీ ఉన్నా ఇచ్చి పడేసి ఉండేవాడు లెఫ్ట్ రైట్, మామూలు కాదు. అంటే ఒక నిందలేస్తుంటే ఒక స్టేట్మెంట్, ఒక రాంగ్ స్టేట్మెంట్ బయట ఎలా పోర్ట్రే అవుతుందో నిఖిల్కి తెలీదు. బట్ బయట ఇలాగే పోర్ట్రే అవుతుంది, మాకు అదే కనిపిస్తుంది, మాకు అలాగే అనిపిస్తుంది అని చెప్తూ ఒక స్టేట్మెంట్స్ ఇస్తుంటే తట్టుకుని నిలబడ్డాడు చూడు, మామూలు విషయం కాదు. బెడ్ మీద పడుకుని నాకు అదే మైండ్లో తిరుగుతుంది, నేను ఎక్కడ అసలు ఒక స్ట్రాంగ్ ఉమెన్ని నేను వాడుకుని వాళ్ళని వీక్ చేసేసి బయటికి పంపిస్తాను అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏదైతే సీత అన్న మాట, ఇప్పుడు సోనియా టఫ్ ఫైట్ ఇచ్చేసింది, టఫ్ ఫైట్ ఇచ్చేసింది, మాటకు మాట అనేసింది, ఏదున్నా ముఖమే చెప్పింది, గొడవలకు పడిపోయింది, వెళ్ళిపోయింది. బట్ సీత అలా కాదు. తేనె పూసిన కత్తి అంటారు చూసినారా, ఆ తేనె పూసిన కత్తి ఇలా పెట్టి కస్మని కోస్తారు కదా, అట్లా మెల్లగా మాట్లాడుతూనే మాకు అనిపించింది, నాకు అనిపించింది, నేను చెప్పా. నా సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, సోనియాని కానీ, నన్ను కానీ అలాగే సార్. ఎక్కడ చేశారు? ఒక ఎగ్జాంపుల్ ఒక టాస్క్లో చెప్పండి. ఇప్పుడు సీతకి ఫస్ట్ మామూలుగా వాళ్ళ ఒక గ్రూప్ లాగా నైనిక, విష్ణుప్రియ, సీత. ఎవరు మర్చిపోతారు? ఎపిసోడ్లన్నీ హాట్స్టార్లోనే ఉంటాయి, అందరు వెళ్ళి బ్యాక్ వెళ్ళి చూసుకుంటారు. సో అక్కడ ఏంటంటే లైవ్లో కూడా మనం చూసింది, సమ్మర్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఇది ఉందా అని. అసలు సీతని కెలికింది ఎవరు? నిఖిల్ ఏమైనా వచ్చాడా? నిఖిల్ ఏమన్నా ఫ్లట్ చేయాలని చూసాడా? లేదే. నిఖిల్ ఏమన్నా ట్రై చేసాడా మీకు? లేదే. మీకు మీరే మాట్లాడుకుని మీరే వెళ్ళారు. నా పెద్దోడు అని ఎవరు మెల్ట్ అయిపోయి వెళ్ళిపోయింది? సోనియానే కదా. అలాగే నిఖిల్కి దగ్గర ఇదైపోతానో నాకు డ్రీమ్ వచ్చిందని వెళ్ళింది ఎవరు? యష్మి. అక్కడ యష్మిది మిస్టేకా, నిఖిల్ది మిస్టేకా? సింపుల్ పాయింట్, సింపుల్ లాజిక్ అడుగుదాం. ఓపెన్ డ్రామానే కాబట్టి కరెక్ట్గా మాట్లాడుకుందాం. అదంతా హౌస్లో జరిగింది కాబట్టి ఇక మొహమాటాలు ఏం లేవు. ఈ విషయంలో ప్రేరణ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఒక మాట అంది ఏంటంటే, నిఖిల్ గురించి నాకు బాగా తెలుసు, వాడు బయట చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అంది. ఆ విషయంలో నాకు క్లారిటీ ఉందని. ప్రేరణకున్న క్లారిటీ యష్మికి లేదు. ఇక్కడ సీత డైలాగ్ ఏంటంటే, నువ్వు మేబీ యష్మికి ఫేస్ ఆన్ ఫేస్ హెయిర్ ఫేస్ చెప్పేసి ఉంటే ఇంత తిరిగేది కాదు, ఆమె నీ చుట్టూ తిరుగుతున్నట్టు, ఆమె నీ చుట్టే ఉన్నట్టు, ఆమె గేమ్ పాడు చేసుకున్నట్టు నాకు అనిపించిందంట. అందుకనే స్ట్రాంగ్ ఉమెన్ ఎవరైనా కూడా నీ చుట్టూ తిప్పించుకుని వాళ్ళ గేమ్ చెడగొడుతున్నావు. ఈ పాయింట్ చెప్పింది. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక బ్లేమింగ్ అనమాట, నింద. సో బాధపడక నిఖిల్, చాలా మంది వాచ్ చేస్తున్నారు, నువ్వు టాస్క్లు ఎలా ఆడతావు, నువ్వు గేమ్ ఎలా ఆడుతున్నావు, ఎలా ఉన్నావు ఏంటి అనేది డెఫినెట్గా ప్రేక్షకులందరికీ తెలుసు, అందరూ చూస్తున్నారు కూడా. ఈవెన్ కన్నడ, తెలుగు అన్ని తీసేయండి, ఒక పర్సనాలిటీ, ఒక పర్సన్ని ఇలా నిందేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు స్ట్రాంగ్ ఉమెన్ని తిప్పుకున్నా నేను అంది సీత. స్ట్రాంగ్ ఉమెన్ అసలు ఎందుకు వెళ్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్ ఉమెన్ ఉన్నప్పుడే వెళ్తారు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్ ఎప్పుడు కూడా తిరగదు ఎవరి చుట్టూ. అక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎందుకు అంటున్నానంటే, వాటర్ ట్యాంక్ టాస్క్ అయిపోయిన తర్వాత నిఖిల్ చాలా అగ్రెషన్గా ఉన్నాడు, నాకు అవసరం లేదు, ఎలాంటి ఫ్రెండ్షిప్ వద్దు, నా అనుకున్న వాళ్ళే నన్ను తిట్టారు. ఎఫ్ అనే వర్డ్ వాడితే ప్రేరణ హట్ అయ్యాడు. ఎల్లు నిఖిల్, ఏం చేస్తున్నావు నిఖిల్? అంత హార్ష్ఫుల్గా ఆడలేదు, అంత హర్టింగ్గా ఆడలేదు. సో మనందరికీ కూడా చూసాం. కానీ అన్నారు, నా అనుకున్న వాళ్ళే అలాగన్నారు. నేను ఎక్కువ గౌతమ్ ట్రిగ్గర్ చేసిన దానికంటే కూడా ఇక్కడ ఎక్కువ ట్రిగ్గర్ అయ్యానని అక్కడ రోహిణితో చెప్పుకున్నాడు. సో వాట్ ఎవర్ రిలేషన్, ఐఎమ్ డన్. ఆ డన్ అనే మాట 10 సార్లు అన్నాడు. ఐఎమ్ డన్, అవసరం లేదు, ఇంకా నా గేమ్ నేను ఆడుకుంటా, వాట్ ఎవర్ ఇప్పటి వరకు ఏది జరిగిందో అది జరిగింది, నాకు అవసరమే లేదని వెళ్ళి కూర్చున్నాడు. పృథ్వీ మాట్లాడుతుంటే అక్కడ వచ్చి నుంచున్న వాళ్ళతో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, విషయం అంతా చెప్తా ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? అక్కడ నైని పావని ఉంది. మీరందరూ మర్చిపోయి ఉండొచ్చు, లైవ్లో నేను చూసా, బెడ్ మీద పడుకుని నైని పావనితో చెప్తుంటే అప్పుడు పృథ్వీ వచ్చి మాట్లాడుతుంటే యష్మి వచ్చి హగ్ ఇవ్వబోతున్నా సరే నో వద్దన్నాడు. వద్దంటే వెళ్ళిపోయింది, ఇప్పుడు కాదులేండి. తర్వాత వచ్చింది, అది కూడా వద్దంది. అప్పుడు చాలా మాటలంది యష్మి, నన్ను అసలు చాలా నీచంగా చూస్తున్నాడు, ఒక డస్ట్ లాగా చూస్తున్నాడు, డస్ట్బిన్ లాగా చూస్తున్నాడు అన్న
చెత్తలాగా చూస్తున్నాడు, నేను అలాగ కూడా పనికిరాను, ఫ్రెండ్ లాగా కూడా పనికిరాను, ఇన్ని మాటలు అంది. ఎప్పుడు నైట్ అంతా మిడ్ నైట్ అంతా అయిపోయిన తర్వాత నిఖిల్ పడుకున్నప్పుడు వచ్చి మైక్ ఇలా పట్టుకుని, సారీ నిఖిల్, మనం ఫ్రెండ్స్ గానే ఉన్నాం, వాట్ ఎవర్ డన్, అయిపోయింది ఇంకా అని మళ్ళీ యష్మినే వచ్చింది. మరి అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు, సీత చెప్పిన పాయింట్లో స్ట్రాంగ్ ఉన్నప్పుడు మరి ఇలా తిరగకూడదు కదా, స్ట్రాంగ్ ఉమెన్ ఎవరు తిరగరు కదా. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే చాలా అంటే చాలా అఫెన్సెస్ వెళ్ళిపోయింది సీత. ఆ మాటలు అతను కాబట్టి తీసుకున్నాడు, వేరే వాళ్ళు అయితే టేబుల్ లేచి ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని ఏం అడుగుతున్నావు, మీకు సపోర్టింగ్ ఉన్నప్పుడు మీరు గేమ్ ఆడటానికి మీరు నిఖిల్ చుట్టూ చేరారు. ఫస్ట్ నుంచి కూడా సోనియా యష్మిని ఎందుకు మీకు చీఫ్ కంటెంటర్ చేశాడు, సమ్మోర్ అక్కడ స్ట్రాంగ్గా ఉంటుందని పిక్ చేసుకున్నాడు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి అనే బ్లేమ్ వేసింది సోనియా. అది నేను కాదు, వాళ్ళ కోసం నేను ఆడట్లేదు, సమ్మోర్ నైనిక ఓటు కూడా నాకు అక్కడ ఇంపార్టెంట్, నైనిక కూడా ఉంది, అందుకే నేను చీఫ్ కంటెంటర్ చేశాను. నైనిక చిన్నపిల్లల మాట్లాడుకొని అరుస్తుంటే నైనిక బ్యాడ్ అవుతుంది ఎక్కడ అని హీట్ ఆఫ్ ది మూమెంట్ని తగ్గించడానికి ఆపి తను కన్విన్స్ చేయడానికి వెళ్ళాడు. ఇది ఒక నేచర్, ఒక మనిషికి ఉండే నేచర్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు కుర్రాళ్ళు ఉంటారు, సినిమాకి వెళ్తారు, సో ఫాదర్ వస్తాడు, యారా ఎక్కడికి వెళ్ళావంటే ఆ డాడీ సరదాగా సినిమాకి వెళ్ళాడు డాడీ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఫాదర్కి రెస్పెక్ట్ ఇస్తారు. మరీ మనం చదువు సంజయ్ లేకుండా తిరుగుతున్నాం అట్లా కాదు, లేదు డాడీ ఇక్కడ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా ఇక్కడే ఉన్నా అంటారు. బై నేచర్ ఉంటుంది అది. అంత మాత్రం ఆయన అబద్ధం ఆడేసి పెద్ద ద్రోహం చేసేసి ఫాదర్ని చీట్ చేసేసినట్టు కాదు కదా. ఆ విషయం మెల్లగా ఎవరు చెప్తాడు, మమ్మీకి చెప్తాడు, సినిమాకి వెళ్ళానమ్మా అదమ్మా అని. ఆ తర్వాత చెల్లికి సినిమా రివ్యూ చెప్తాడు. మీకు అర్థమైందా? సో ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చెప్పాడు కదా. ఎందుకు ఇలాగ కారణాలు చెప్పాడు, ఇతను అసలు చీటరు, ఇతను పర్సనాలిటీ ఇదే, ఇతను సరిగ్గా లేడు, రియల్గా లేడు అంటే కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పేటప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యే పద్ధతిని బట్టి చెప్తారు, అదేం తప్పేం కాదే. అలా చెప్పడం ఫ్లిప్ అని ఎవరు అన్నారు? ఇప్పుడు ఒక విషయంలో ఏదైనా జరిగినప్పుడు సోనియా అడిగిన పాయింట్ అదే. ఒక విషయంలో ఒక పర్సన్ ఒకటి ఏదైనా చెప్పినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రీజన్ చెప్తారు, వాళ్ళు కన్విన్స్ అవుతారు, ఎస్ కన్విన్స్ అయ్యారు, వెరీ గుడ్. ఆ రీజన్ వన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు కదా, ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండకూడదా? ఒక్క పాయింట్కి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అంటే ఇన్ఫినిటీ. ఇప్పుడు మన సీజన్ 8లో ఉన్నాం కదా, ఇన్ఫినిటీ ఆఫ్ రీజన్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. 10 రీజన్లు ఉంటాయి, 10 రీజన్లు చెప్తే తప్పేం లేదా. అప్పుడు నువ్వు ఒక రీజన్ చెప్పావు, వీళ్ళు అడిగినప్పుడు ఇంకోటి చెప్పావు, నేను అడిగినప్పుడు ఇంకోటి చెప్తున్నావు, అంటే నువ్వు ఫ్లిప్ అయిపోతున్నావు. నీ పర్సనాలిటీని రియల్గా చూపించాలి ఇక్కడ. ఇది బిగ్ బాస్ షో, రియాలిటీ షో, నువ్వు రియల్ పర్సనాలిటీని చూపించాలి. సమ్మోర్ నువ్వు మాస్క్ వేసుకున్నాడు, రియల్ పర్సనాలిటీని అదే. నేను కన్విన్సిబుల్గానే మాట్లాడతా అందరితో, నేను ఎవరిని హర్ట్ చేయను. ఫేస్ మీద స్ట్రైట్గా చెప్పాడు కదా, ఐ స్వేర్ మై మామ్ అని చెప్తున్నాడు అక్కడ. నేను ఎవరిని కూడా ఫేస్ మీద హర్టింగ్గా మాట్లాడే నేచర్ కాదు నాది, బై నేచర్ నేను కాదు అన్నాడు అక్కడ యష్మి పక్కన కూర్చున్నప్పుడు. నేను అలా పెరగలేదు, ఇట్స్ వెరీ క్లియర్. నిఖిల్ బాధపడాల్సిన అవసరం లేదు, దమ్మున మొగడు, అందులో డౌటే లేదు. రాసుకొని పక్క చాలా పాయింట్స్ చెప్తా నేను. చాలా అంటే చాలా నిఖిల్ బాధపడుతుంటే చాలా బాధ వేసింది. సో అందరినీ కలుపుకుని పోవడం వేరు, అందరినీ ఫ్లిప్ చేయడం వేరు. కలుపుకుని వెళ్ళే వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఆడతారు. చేతకానితనం వేరు, మంచితనం వేరు. మంచితనం ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారు, చేతకానితనం ఉన్న వాళ్ళు 100 మాట్లాడతారు. చేతకాక వెళ్ళిపోయిన మణికంఠ, నేను గేమ్ ఆడలేను, దయచేసి నాకు ఓట్లు వేయద్దు, నేను ఇదైపోయాను, ఇంతకంటే నా బ్రెయిన్ ముందుకెళ్తలేదు, నా వల్ల కావట్లేదు, నా మనసు బాగాలేదు, నా ఒళ్ళు బాగాలేదు అన్నాడు. మళ్ళీ వచ్చి మోటివేషన్ కబుర్లు చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందా? మంచితనం అనేది ఎలా ఉంటుంది? కలుపుకుంటూ వెళ్తారు, మాట్లాడతారు. వీళ్ళు ఎక్కడ లోలో ఉన్నారో, లోలో ఉన్నప్పుడు అందరినీ కన్సల్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్తా, సీత విషయంలో చెప్తా. సీత ఓన్లీ ఉమెన్ని ఇది చేశాడు అంటుంది కదా, మెన్ చేసింది కనపడలేదా? మణికంఠ చాలా బాధలో ఉండి ఆ విగ్గు తీసి ఏడ్చినప్పుడు ఫస్ట్ వచ్చింది ఎవరు? వెళ్ళి ఎపిసోడ్ చూడండి, నిఖిల్ వచ్చాడు, హగ్ ఇచ్చాడు, అక్కడ కూర్చుని మాట్లాడితే అక్కడ పక్కనే ఉన్నారు. అలాగే విష్ణుప్రియ లోలో ఉన్నప్పుడు వెళ్ళి కన్సల్ట్ చేసింది ఎవరు? నిఖిల్. మరి విష్ణుప్రియతో ఏం లేదే. అలాగే శేఖర్ భాష ఒక విషయంలో నామినేషన్స్ అయిపోయిన తర్వాత గార్డెన్ ఏరియాలు తిరుగుతుంటే శేఖర్ భాష దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒక విధమైన సపోర్టింగ్ ఇచ్చాడు. దేనికి? సో ఇవన్నీ కనిపించలేదు. వీళ్ళు మెన్నే కదా వీళ్ళంతా కూడా. సరే విష్ణుప్రియని పక్కన పెడదాం, వీళ్ళిద్దరైతే మెన్నే కదా, మణికంఠ అయితే మెన్నే కదా, మణికంఠకి ఆ విషయం తెలుసు కదా.
సో సపోర్టింగ్గా నుంచుంటాం అనేది ఇక్కడ వాళ్ళ వైపు తిప్పేసుకుని వాళ్ళ వీక్నెస్ని లాగేసుకుని ఈయన వెళ్ళిపోయి కప్పు కొట్టేద్దాం, దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్, కంప్లీట్గా రాంగ్ స్టేట్మెంట్. ఇంకో పాయింట్ చెప్తా, బిగ్ బాస్లో రియల్ అని ఆడాలి అంటే రియల్ ఫేస్ ఉండాలి అంటే ఎలా ఉండాలి, దిస్ ఈజ్ మై రియల్. ఇదే నాకు ఇష్టమైతే ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్తారు, లేదంటే లేదు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పర్సెప్షన్ అనేది నువ్వు ఎపిసోడ్స్ చూసి వచ్చి చెప్పుంటే సూపర్ ఉండేది. ఎపిసోడ్ ఎక్కడ చూడలా, నువ్వు డైరెక్ట్గా యష్మికి చెప్పలేదు చుప్కే గేమ్ ఆడినావు ఎందుకంది, యష్మికి చెప్పాడు. అక్కడ గార్డెన్ ఏరియాలో వాష్రూమ్కి వెళ్ళే ఏరియాలో ఒక బెంచ్ ఉంటుంది, ఆ బెంచ్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరికి కన్వర్జేషన్ వచ్చినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినప్పుడు అదేదో నువ్వు డైరెక్ట్గా చెప్పేసే నాకు కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, నాకు కూడా బయట చాలా మంది ఉన్నారు అనే మాట అన్నది యష్మి. కావాలంటే వెళ్ళి చూసుకోండి, ఎక్స్ట్రా కట్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ మాట అన్నది పర్ఫెక్ట్గా ఆ క్లిప్ ఖచ్చితంగా ఎవరికైనా దొరికితే వైరల్ చేస్తారు, అది వేరే విషయం. ఇక నెక్స్ట్, సీత ఎవరిని ట్రాప్ చేశారు, ట్రాప్ అనే మాట వాడింది, అది కంప్లీట్గా రాంగ్. సో ఇక్కడ సీత గేమ్ అనేది ఎలా ఉంది, గేమ్ పరంగా బ్రహ్మాండంగా ఆడింది సీత. ఫస్ట్ నుంచి కూడా టాస్క్లో కానీ వాటిలో కానీ చాలా బాగా ఆడుతూ వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ట్రాప్ అన్న పదం వాడటం కంప్లీట్గా రాంగ్. ఇదైతే ఖచ్చితంగా బాగా హట్ చేసే పదం ఇది. సో ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ అని చెప్పి ఫస్ట్ నువ్వు పులిహార కలుపుదామని వెళ్ళావు, ఆ తర్వాత సోనియా పెద్దోడు అంటే దగ్గరికి వెళ్ళింది. అంటే ఇక్కడ గేమ్ ఆడేటప్పుడు కానీ టాస్క్లు ఆడేటప్పుడు కానీ మీకు నిఖిల్ వాజ్ వెరీ స్ట్రాంగ్, నిఖిల్ సపోర్ట్ కావాలి, నిఖిల్ సపోర్ట్ ఉంటే ముందుకు వెళ్ళిపోవచ్చు, కొన్ని వారాలు సస్టైన్ అయిపోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు, డౌటే లేదు. వాళ్ళ గేమ్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మాత్రం నిఖిల్ అలా గేమ్ ఆడి మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మీకు నిఖిల్ నచ్చవా, నిఖిల్ సమ్మోర్ ఎక్కడ ఫ్లిప్ అవుతున్నాడు, నిఖిల్ ఇలా గేమ్ ఆడుతున్నాడు, రియల్ ఫేస్ కాదు ఇట్లా ఆడుతున్నాడు, ట్రాప్ చేసాడు అనే పదం వాడేసింది. ఇది కంప్లీట్గా రాంగ్, అందుకనే బాధేసింది నిఖిల్కి. ఇంకోటి ఏంటంటే తొక్కల ఫీలింగ్స్ అన్ని పోయినాయి అని ఒక డైలాగ్ అనేది అంది, లైవ్లో చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. నేను ఎందుకు ఆగాను అంటే అందరూ చూడాలి, చూసిన తర్వాత నా ఎనాలిసిస్ కనెక్ట్ అవుతారని నేను ఎనాలిసిస్ ఇవ్వకుండా ఆగింది. సో ఇంకా డీప్గా 12th వీక్ ఎనాలిసిస్ ఇస్తాయి, ఇది ఓన్లీ నిఖిల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. తొక్కలో ఫీలింగ్, మేము ఫీల్ అయిపోయాం, అదైపోయాం, ఎవరికి కావాలి ఈ ఫీలింగు, నీ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చెప్తున్నావు. అక్కడ నిఖిల్ ఏమనుకుంటాడు, మీ వర్డ్స్కి రెస్పెక్ట్ ఇచ్చి ఎందుకు వింటున్నాడు తెలుసా, బయట ఎలా పోర్ట్రే అవుతుంది అనేది తెలుసుకోవడానికి. బయట ఎలా పోర్ట్రే అవుతుందో మర్చిపోయి గేమ్ ఆడితే డెఫినెట్గా విన్నర్ అవుతారు ఎవరైనా సరే. బయట ఎవరైనా ఏమైనా అనుకోండి, నా పర్సనాలిటీ ఇది, ఇట్స్ మై పర్సనాలిటీ అంటే సూపర్గా ఉంటుంది, డౌటే లేదు. సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్లో అందరికీ నిఖిల్ సపోర్ట్ కోసం వచ్చారు, ఈగల్లాగా బెల్లం చుట్టూ ఈగల్లా చేరినట్టు చేరారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మెగా చీఫ్ అవుతూ వెళ్ళాడో అప్పటి నుంచి వాళ్ళకి జలస్ వచ్చింది గేమ్లో. అక్కడ టాస్క్లు బాగా ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు, వాట్ ఎవర్ ఏ లాంగ్వేజ్ నుంచి అయినా రాని మనకు అనవసరం, గేమ్ ఎలా ఆడాడు అనేది ముఖ్యం. గేమ్ బ్రహ్మాండంగా ఆడాడు, బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాడు, వాళ్ళ క్లాన్ తరఫున ఆడాడు, అందరినీ కన్విన్సిబుల్గా చేశాడు. సో ఏంటంటే అక్కడ ప్రేరణ కిల్లర్ గర్ల్స్ దగ్గర ఉన్నప్పుడు అయినా సరే వెళ్ళి అక్కడ అవును నీవు నామినేట్ చేసిన తప్పు పృథ్వీని అది చెప్పాడు, చెప్పలేదంట సోనియా, అంటే చూడలే సరిగ్గా, లైవ్ చూడాలి, అందుకే 24/7 చూడాలి. చేసిన తప్పు, అందుకని వాడు వినట్లేదు నా మాట, సో నా మాట వినకపోతే నేను సపోర్ట్ చేయలేను నీకు అని చాలా క్లియర్గా చెప్పాడు. అదే విషయం వెళ్ళి ప్రేరణ బాధపడింది, అదే కదా ఏడ్చింది అక్కడ యష్మి దగ్గర, నాకు సపోర్ట్ చేయట్లేదు అని. అక్కడ యష్మి ఎందుకు వచ్చింది హ్యాట్ పట్టుకుంటానికి, తెలీదా, చిన్నపిల్లలా మనం ఏమన్నా వాళ్ళేమన్నా చిన్నపిల్లలా. అక్కడ హ్యాట్ ఇచ్చి ప్రేరణకి ఇస్తే ప్రేరణ యష్మిని నామినేట్ చేయదు, సింపుల్ లాజిక్. ఎక్కువసార్లు హ్యాట్ ప్రేరణకు వస్తే ప్రేరణ నామినేషన్లో ఉండదు, ఇద్దరు సేఫ్గా నెక్స్ట్ వీక్ వెళ్తారు. సో ఏం గేమ్ ఆడుతున్నారు మీరు, గేమే ఆడుతున్నారు మాకు తెలుసు. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తా, ఇక్కడ స్ట్రాంగ్ ఉమెన్ అనే పాయింట్ వచ్చింది కదా, ఒకరితో ఫీలింగ్ వెరీ క్లియర్ అంటూ మాట్లాడింది, సో వద్దు అని చెప్పింది. యష్మి నీ వెంట పడుతున్నట్టుగా మాకు కనిపించింది అదే. ఎక్కడ
ఏ టాస్క్లో కనిపించింది, ఏ సందర్భంలో కనబడింది, ఏ విషయంలో యష్మి నిఖిల్ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది? ఎక్కడా లేదు. తన గేమ్ తను ఆడుతుంది, తన పాయింట్లు తను పెట్టుకుంటుంది. వాట్ ఎవర్ గౌతమ్ది వచ్చింది. ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పేసి ముగించేస్తా. సూపర్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. నిఖిల్ యష్మికి డైరెక్ట్గా ఫేస్ మీద చెప్పలేదు, సరే ఓకే చెప్పలేదు అనుకుందాం, బట్ చెప్పాడు. ఎలా చెప్పాడు కూడా చెప్పా. మరి యష్మి చేసింది ఏంటి? గౌతమ్కి ఫేస్ మీద చెప్పిందా? చెప్పలా. టీషర్ట్ వేసుకుని టీచ్ చేద్దాం అనుకుంది. వీళ్ళని టీచ్ చేద్దాం అనుకుంటే అప్పుడు గౌతమ్ ఏమన్నాడు వచ్చి, అక్క నమస్తే అక్క, నా టీషర్ట్ నాకు ఇప్పేసి ఉతికి ఐరన్ చేసి ఇచ్చా అన్నాడు. అక్కడ కదా అక్క అనే వర్డ్ పుట్టింది. తర్వాత మీకు నామినేషన్స్లో ఇదంతా జరిగింది. వాట్ ఎవర్ సినారియో అనేది గౌతమ్ చాలా క్లియర్గా నామినేషన్లో త్రో అవుట్ చేసి పడేసాడు. దాని తర్వాతే మీకు యష్మి ఫీల్ అయ్యి ఎస్ నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, అది లేదు, తన బ్యాడ్ డ్రీమ్ ఫస్ట్ ఏమంది, నా డ్రీమ్ అది బ్యూటిఫుల్ డ్రీమ్ అంది. ఆ బ్యూటిఫుల్ డ్రీమ్ ఇప్పుడు ఏమైంది, బ్యాడ్ డ్రీమ్ అయిందా? సో ఇది ఓవరాల్గా జరిగింది. అంటే ఇక్కడ నిఖిల్ ఇక్కడ చెప్పలేదు యష్మికి అనేది ఎంత తప్పో, మరి యష్మి గౌతమ్కి కూడా చెప్పలేదు కదా. చెప్పనందుకే కదా, ముందే చెప్పుంటే నేను ఎప్పుడో డ్రాప్ అవుతుంది. అసలు ఈ డైలాగులు వచ్చేదే కాదు, ఈ అక్క అనే డైలాగ్ వచ్చేదే కాదు, ఈ సినారియో అంతా 3 వారాలు నడిచేదే కాదు. సో ఇట్స్ వెరీ క్లియర్. అక్కడ టార్గెట్ నిఖిలే అయ్యాడు. నిఖిల్ని విన్నర్ చేయొద్దు అనుకుంటున్నారు ఎవరైనా కానీ అనుకొని. వెరీ క్లియర్ వచ్చారు. ఫట నామినేషన్స్లో వేసేసి నీ ఫ్లాస్ ఇయ్యి, నీలో ఉన్న లక్షణాలు ఇయ్యి, దిస్ ఈజ్ నాట్ యూ, ఇది కాదు, నువ్వు ఫ్లిప్ అవుతున్నావు, అది ఇది అని చెప్పాడు. బట్ ద వే ఆఫ్ పర్సనాలిటీ నిఖిల్ ఈస్ హ్యాట్స్ ఆఫ్. సో వెరీ గుడ్. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనం రేపు రివ్యూలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.